నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. గురువారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మరికొద్ది గంటల్లో అమావాస్య ఉంది. ఈ సంవత్సరానికి చివరి అమావాస్య. ఈ అమావాస్యకు సంబంధించి నార్మల్గా మన ఎదుగుదల చూసి మన దగ్గరి వాళ్ళు, అరే వీడు ఎంతో ఎదిగిపోతున్నాడు, ఇంకా మన హద్దులు మీరిపోతాడేమో, మంచి పొజిషన్కి పోతాడేమో, వీడు ఆ విధంగా డౌన్ఫాల్ అవుతే బాగుంటుంది, వీడు ఎదగొద్దు అని మనతో బాగానే ఉంటారు, మన పైన కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం చేసే పనులకు ఇండైరెక్ట్గా అడ్డొస్తుంటారు, మనకు రాంగ్ అడ్వైస్ కూడా ఇస్తుంటారు. మన దగ్గరి వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మన చుట్టాలు ఉండొచ్చు. ఏం చెప్తారు ఈ అమావాస్యకు సంబంధించి? అలాంటి నరదృష్టి, కుళ్ళు కుతంత్రాల నుంచి మనం బయటపడాలంటే ఏం చెప్తారు? తప్పకుండా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకు అంటే శత్రువులు ఎక్కడో ఉండర్రా, మనతో మన కూతుర్ల లాగానో లేదా అంటే ఆ డైలాగ్ ఉంది, ఆ గుర్తొచ్చింది, కొడుకుల రూపంలో ఉంటారు. త్రివిక్రమ్ గారు ఆ సినిమాలో ఏదో మూవీలో రాయడం జరిగింది. సో ఓవరాల్గా నిజంగా శత్రువులు ఎక్కడో ఎప్పుడూ ఉండరు. నేను శత్రువు అని మెడల బోర్డు వేసుకొని ఎవరు ఉండరు. కానీ మనము మన సిక్స్త్ సెన్స్ ప్రకారంగా మనకు ఎవరైతే ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలను తీసుకొని వస్తున్నారో, మన మనస్సు బాధ కలుగుతూ ఉందో, మరి ఎవరైతే మనతో ఉంటూ మనకే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారో, ఈ విషయాలన్నీ మనమే గ్రహించుకోవాలి. మనమే గ్రహించుకోవాలి అంటే అది ఎట్లా? మనం కనెక్ట్ అయి ఉండాలి. ఎవరికి కనెక్ట్ అయి ఉండాలి? ఒక సిమ్ము ఏ విధంగానైతే రీఛార్జ్ చేసి, ఏ విధంగానైతే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుందో, మనము అనేటువంటి వారిని మన దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే. నిత్యము వెళ్ళడము, అక్కడ ఏమైనా లోటుపాట్లు చూడడము, చక్కగా బ్రాహ్మణులతో మంచిగా మాట్లాడడము, మన సొంత ఆడబిడ్డ అనుకోవాలి బ్రాహ్మణులను, వారితో చక్కగా మాట్లాడాలి. వారికి ఏదైనా గిఫ్ట్, అరటిపండు కానీ మీకు తోచింది ఎప్పుడో చేస్తూ ఉంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క సేవలో కానీ, స్వామివారి సేవలో కానీ ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే, మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉంటూ మనకు జరగబోయే చెడు కానీ, ఏ విధంగానైతే ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది అనేటువంటి సిచ్యువేషన్లో కానీ మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. ఆహా, వీడిని దూరం పెట్టాలి, ఓహో ఈమెను దూరం పెట్టాలి, నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఇలాంటి విషయాలు మన మనసుకు పదే పదే వస్తూ ఉంటాయి. ఓకే. అప్పుడు మన మనసు చెప్పినటువంటి మాట విని మనం ఆగిపోవాలి, అంతే. ఇక వాడిని కట్ చేయాలి. సొంత రిలేటివ్స్లోనే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఫేస్ చేసేవారు చాలామంది ఉన్నారు. సొంత అక్క చెల్లెళ్ళే డబ్బులకై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సొంత కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ముల పిల్లలు కూడా, సొంత అన్నదమ్ముల పిల్లలు వారే మోసం చేసుకున్న దాఖలాలు. ఇన్ని ల్యాండ్ రిలేటెడ్ మనము ఎదిగేటువంటి క్రమంలో ఎవరో కాదు మన చుట్టూ ఉండేటువంటి వారే మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు సింహరాశి, అదేవిధంగా మేషరాశి, రైట్, అదేవిధంగా ధనస్సు రాశి. ఒకవేళ ఈ రాశుల వారు కాదు అని అనుకుంటే, ఆ అక్షరము, లా అక్షరము, మా అక్షరము, బా అక్షరము, ఈ పేర్లతో ఉండేటువంటి వారికి నేను చెప్తున్న ఛాలెంజెస్ చెప్తున్నా, కింద ఎవరు చూసినా కామెంట్ పెట్టుకోవచ్చును. రైట్. ఒక 8 నెలల నుండి సుమారుగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అక్కడి నుండి అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది అర్థం కాని పరిస్థితి. ఓకే. విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, మనీ పరమైనటువంటి ఇబ్బందులు, ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు, అదేవిధంగా వారి ఇంట్లో వాళ్ళ అమ్మకో నాన్నకో ఆరోగ్య సమస్యలు, దీనికి తోడు వీళ్ళ ఎదుగుదల చూడలేక ఎవరియో చూపు, ఇట్లా చాలా ఇబ్బందులు. హాస్పిటలైజ్డ్, డబ్బు ఖర్చు, డబ్బు వస్తుంది కానీ నిలవని పరిస్థితి.
ఇలాంటివి ఎన్నెన్నో కూడా చూస్తూ ఉన్నారు. కాళ్ళకు దెబ్బలు తాకుతవి, చేతులకు దెబ్బలు తాకుతవి. మనం జనరల్గా వెళుతూ ఉన్న బైక్ స్కిడ్ అయి కింద పడడము, అది ఇది అదని చెప్పలేనుగా. సడన్గా నడుస్తూ డోర్ మ్యాట్ మీద కాలు వేసి జారిపడ్డ దాఖలాలు ఉంటాయి. చెప్తున్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఇలాంటి నరఘోషాలలో మునిగి తేలుతూ ఉన్నారు మనం చెప్పినటువంటి వారు. రైట్. సో వీరు అని కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి. సో ఏదేమైనా ఈ అమావాస్య ఎంతో పవర్ఫుల్ అమావాస్య. ఎందుకు అంటే 19వ తారీఖు ప్లస్ చేస్తే నెంబర్ 1 వస్తుంది. రైట్. సో 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు నేను లైవ్లో రెమెడీ చూపిస్తున్నా. చూడండి, లైవ్లో నేను చూపించేటువంటి రెమెడీ ఏదైతే ఉందో దీన్ని మీరు లైవ్లో చేసేటువంటి ప్రయత్నం మనం చేసేది ఇంట్లో చేసుకోండి. రైట్. దీనికి కావాల్సింది నిమ్మకాయ, అదేవిధంగా లవంగాలు, రాక్ సాల్ట్, అదేవిధంగా కర్పూరము, ఓకే, లవంగాలు, ఇన్ని అవసరం పడుతుంది. మరొకసారి చెప్పండి గురుగారు. నిమ్మకాయలు, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, 10 లవంగాలు, రైట్, కొంత రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు, కర్పూరం. సో ఇప్పుడు మనము లైవ్లో వీరికి ఏం చేస్తున్నాము అనేటువంటిది చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నిమ్మకాయను ఈ విధంగా 2గా కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయను కట్ చేసినటువంటి నిమ్మకాయను, సో దీనికి మంచిగా చూడండి, లవంగాలు కూడా తీసుకోవడం జరిగింది. మనం ఈ లవంగాలను దీనికి డిప్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6 అయినా ఇక్కడికి. ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి, పువ్వు ఉండాలి. ప్రతి లవంగానికి పువ్వు అనేటువంటిది పైన ఉండాలి. ఇట్లా కొన్ని పువ్వు లేకుండా ఉంటాయి, ఇట్లా ఉంటే పనికిరాదు ఇది. రైట్. అలా పెట్టకూడదు. మొత్తం 10 పెట్టాలా గురుగారు? 8. సో 8 కూడా చక్కగా ఇట్లా నిమ్మకాయకు డిప్ చేసేసి, రాక్ సాల్ట్ కూడా అవసరం పడుతుంది. చూడండి, రాక్ సాల్ట్ దీనిపైన పెట్టాలి. దీనిపైన మధ్యలో రాక్ సాల్ట్ పెట్టాలి. పెట్టిన తర్వాత దీనిపైన ఒక కర్పూరం అనేది పెట్టాలి. సో జాగ్రత్తగా చూడండి, ఇది రైట్. ఇది రాక్ సాల్ట్ పెట్టడం జరిగింది. దీనిపైన లవంగాలు డిప్ చేయడం జరిగింది. దీనిని ఎగ్జాక్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని అద్దం ముందు నిలబడాలి. అద్దం ముందు నిలబడి దీనిని ఇలా దిష్టి తీసుకోండి. ఓకే. అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ దృష్టి తీసుకోవాలి. పొగను కూడా చూస్తూ చక్కగా కూడా ఫీల్ కండి. ఓకే. ఎట్లానైతే వెళ్ళిపోతుందో ఈ యొక్క పొగ. ఓకే. సో నాపై ఉన్నటువంటి నరఘోష, శత్రు సంబంధిత బాధలన్నీ కూడా నాకు తీరిపోతున్నాయి, థ్యాంక్ యూ మహాదేవ అనుకోండి. ఓకే. సో దీన్ని ఈ విధంగా ఎన్నిసార్లు తిప్పాలి గురుగారు? 9 సార్లు తిప్పవచ్చు. ఓకే. ఈ పొగను ఏదైతే ఉందో దీనిని చక్కగా తీసుకెళ్ళి బయట ఈశాన్యమూల పెట్టేసేయండి. దీన్ని పెట్టేసేయాలి. ఇంతే. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. ఓకే. ఇది అమావాస్య రోజు మాత్రమే చేయండి. ఓకే. చాలా అద్భుతంగా. ఓన్లీ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్? ఓన్లీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ 9 సార్లు. ఏ టైంలో టైం ఏమైనా ఉందా? ఏ టైంలో తిప్పాలి అని? మనకు అమావాస్య రోజు రాత్రి 8:40 నుండి 9:40 లోపు చేయండి. ఓకే, బాగుంది. రైట్. సో మంచి పరిహారం చెప్పినారు గురుగారు నరదృష్టికి సంబంధించి. ఎందుకంటే రేపు శుక్రవారం, ఇంకా విశేషం. రైట్. శుక్రవారం అమావాస్య రావడం చాలా అద్భుతం. ఓకే.
రైట్ గురుగారు, మంచి పరిహారం చెప్పారు, ధన్యవాదాలు.